హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ వైబ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ అనమాట. ఇది బిగినర్స్ కోసం. ఎవరైతే ఇన్విజిబుల్ చైన్ ఎలా చేయాలని తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలి, ఫస్ట్ బేసిక్ డిజైన్స్ ఎలా చేసుకోవాలి, బేసిక్ మోడల్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ దీనికోసం కావాల్సిన మెటీరియల్ ఏంటి అంటే ఫస్ట్ మెయిన్గా మనకి ఈ గేర్ వైర్ అనేది కావాలన్నమాట. ఇది గోల్డెన్ కలర్ గేర్ వైర్, ఇందులో సిల్వర్ కూడా దొరుకుతుంది. ఈ గేర్ వైర్ మనకి ఫ్లిప్కార్ట్లోని అలాగే అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ బెటర్ మీరు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ వాట్సాప్ పేజెస్లో కానీ తీసుకోవడం మంచిది. అండ్ నెక్స్ట్ లక్ష్మీదేవి లాకెట్స్ అనమాట, పెండెంట్స్. ఈ పెండెంట్స్ మనకి ఫస్ట్ ఇన్విజిబుల్ చైన్స్ స్టార్టింగ్లో వచ్చిన మోడల్స్ అనమాట. ఈ పెండెంట్స్ అయితే యూజ్ చేసేవారు, అవే తెప్పించాను. అండ్ అలాగే ఈ లోటస్ పెండెంట్ ఇదొకటి. సో నెక్స్ట్ వీటికి ఎక్స్ట్రాగా మనకి గోల్డ్ పూసలు ఉన్నాయి కదా, ఆ గోల్డ్ పూసలు ఈ గేర్ వైర్లో వేసి అటు ఇటు లాకెట్స్కి యూజ్ చేస్తారు. అండ్ అలాగే జంప్ రింగ్స్ ఎందుకంటే ఈ లారియల్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ పర్ల్ బీడ్స్ వచ్చి వాటికి హ్యాంగ్ చేసుకోవడానికి మనం దీంతో రకరకాల లాకెట్స్ తయారు చేసుకోవచ్చు, హ్యాంగింగ్స్ తయారు చేసుకోవచ్చు, ఏదైనా తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చి లాక్ బీడ్స్ అనమాట. ఈ లాక్ బీడ్స్ వచ్చి మనం ఈ లాకెట్స్ని అండ్ ఈ గోల్డ్ బీడ్స్ని అటు ఇటు కూడా లాక్ చేసి ఉంచుతాయి అన్నమాట. జస్ట్ మనం ఇలాగా గేర్ వైర్లో పెట్టి మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి ఇలా లాక్ చేసేయచ్చు, ప్రెస్ చేసేస్తే అవి స్టిక్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి చైన్ లూప్ హుక్స్ అనమాట. మనకి ఈ వైర్కి ఇన్విజిబుల్ చైన్స్కి వచ్చే హుక్స్ అనమాట అవి. అండ్ నెక్స్ట్ ఇది బెండింగ్ టూల్. అండ్ అలాగే వైర్ కట్ చేసుకోవడానికి సిజర్ లేదంటే కట్టర్ అనమాట. సో ఇవి బేసిక్ మెటీరియల్స్ మనకి ఇన్విజిబుల్ చైన్ చేసుకోవడానికి, అది కూడా బిగినర్స్కి. సో ఫస్ట్ చైన్ అనేది మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాము. నేను ఇందులో లాకెట్ తీసుకున్నాను. ఈ లాకెట్కి ఫస్ట్ ఈ గేర్ వైర్ ఉంటుంది కదా, ఈ గేర్ వైర్ మన నెక్ లెంత్ ఎంతైతే కావాలో మనకి ఆ లెంత్ సరిపడా తీసుకొని కట్ చేసుకోవాలి. అంటే సేమ్ ఎగ్జాక్ట్ లెంత్ కాకుండా మనకి హుక్స్ అలాగే జంప్ రింగ్స్ అటాచ్ చేస్తాం కదా, దానికోసం అని కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటే మనకి మన నెక్ లెంత్ కరెక్ట్గా సరిపోతుంది. సో ఫస్ట్ ఇలాగా వన్ సైడ్ వైర్కి ఈ లూప్ చైన్ అనేది యాడ్ చేసేద్దాము. దానికి ఫస్ట్ లాక్ చేయాలి కదా, అందుకని లాక్ బీడ్ ఒకటి ఇన్సర్ట్ పెట్టేసి దానికి తర్వాత ఈ విధంగా ఒక ముడి వేసేస్తే మూవ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ లాక్ బీడ్లోకి ఎక్స్ట్రా వైర్ అయితే ఏదైతే ఉందో అది కూడా ఇన్సర్ట్ చేసేసుకొని ప్రెస్ చేసేయడమే. సరే ఇలా ఇన్సర్ట్ చేసేసుకొని బెండింగ్ టూల్తో ఇలా ప్రెస్ చేసేస్తే ఈ విధంగా ప్రెస్ అయిపోతుంది. సో ఎంత లాగినా సరే ఊడదన్నమాట. ఎక్స్ట్రా ఉన్నది కట్టర్తో కట్ చేసేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు వన్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో వైపు మనం ఏదైతే డిజైన్ చూస్ చేసుకున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఈ ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఒక లాక్ బీడ్ వేసేయాలి, అండ్ తర్వాత ఒక గోల్డ్ పోస్ వేయాలి, అండ్ తర్వాత మళ్ళీ ఇంకో లాక్ బీడ్ వేయాలి. ఇదే ఎందుకంటే నేను తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ మనం మిడిల్లోకి కరెక్ట్గా లాకెట్ ఎక్కడికైతే రావాలో అక్కడికి ఒక బెండ్లా చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత అందులోకి ఒక గోల్డ్ పూస ఒక లాక్ బీడ్ ఫస్ట్ వేసి ఒక గోల్డ్ పూస వేసి తర్వాత లాకెట్ అనేది ప్రాపర్గా ఇన్సర్ట్ చేసుకోవాలి. ముందు వెనక అవ్వకుండా చూసుకుని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గోల్డ్ పూస వేసి దీనికి ముందు వేసిన ప్రాసెస్కి రివర్స్లో వేయాలన్నమాట. గోల్డ్ పూస వేసి తర్వాత లాక్ బీడ్ వేసేసుకోవాలి. సో ఇలా లాక్ బీడ్ వేసేసాం కదా, మళ్ళీ ఫస్ట్ మనము ఒక లాక్ బీడ్ గోల్డ్ పూస లాక్ బీడ్ ఎలాగైతే వేసామో
అదే ప్రాసెస్ ఇక్కడ కూడా రిపీట్ చేయాలన్నమాట సేమ్. సో ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఈ అదర్ ఎండ్ ఉంటుంది కదా, ఈ ఎండ్ని ఏం చేయాలంటే ఇంకొక లాగ్ బీడ్ ఇన్సర్ట్ చేసుకొని దానికి ఒక జంప్ రింగ్ ఉన్నది కదా, ఒక జంప్ రింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే హుక్ డైరెక్ట్గా కావాలంటే హుక్ పెట్టేసుకోవచ్చు, కానీ నేను అలా పెట్టలేదు. ఒక జంప్ రింగ్ వేసుకొని దానికైతే పెట్టుకున్నాను. దానికి ముందుగా ఒక లాక్ బిట్ ఇన్సర్ట్ చేసుకొని దానికి జంప్ రింగ్ వేసేసి ఇలా లాక్ అయితే చేసేసాను. ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేసేయడమే. ప్రెస్ చేస్తే అది అలా కదలకుండా ఉంటుంది. సో మనం అప్పుడు హుక్ ఈజీగా దీనికి జంపింగ్కి తగిలించేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ విధంగా లాక్ బీడ్స్ని ఈ టైప్లో ప్రెస్ చేసేసుకోవడమే. ఇలా ప్రెస్ చేసేస్తే మనకి కంప్లీట్గా ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ ముందు లాక్ బీడ్స్ వేసాం కదా, లాక్ బీడ్స్ అలాగే గోల్డ్ బీడ్ వేసాం కదా, అవి కొంచెం గ్యాప్ ఇచ్చి నేను లాకెట్కిను దానికి ఆ టైప్లో అయితే నేను పెట్టుకున్నాను. ఫస్ట్ లాకెట్ని మనం గోల్డ్ బీడ్స్తో లాక్ చేసేద్దాము, లాక్ బీడ్స్ తోటి. సో ఇలా లాక్ చేసేసాం కదా, లాక్ చేసేసిన తర్వాత ఇలాగా ప్లెయిన్గా అయినా వదిలేసుకోవచ్చు, కానీ మనం అలా ప్లెయిన్గా వేయలేదు కదా, నేను ఇలాగా ఎక్స్ట్రాగా లుక్ కోసం అని చెప్పి యాడ్ చేశాను కదా. సో ఇలాగా కొంచెం గ్యాప్ ఇచ్చి లాకెట్కి దీనికి ఇలా ప్రెస్ చేశాను అనమాట, ఒక గోల్డ్ బీడ్ తోటి. సో అటు ఇటు కూడా సైజ్ చూసుకొని మనం సెట్ చేసేసుకోవాలి. ఈ మోడల్ అనేది చాలా బేసిక్ మోడల్ అనమాట, ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఒక్క చైన్ మనం ఒక 5-10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. మనకి అంటించుకోవాల్సిన పని లేదు, ఏమీ లేదు. జస్ట్ ఇదే మెథడ్ ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. సో లాకెట్ అది కంప్లీట్గా అటాచ్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ హుక్ కూడా అటాచ్ చేసుకుంటే మన ఇన్విజిబుల్ చైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, నాకైతే చాలా చాలా నచ్చింది. ఇది నేను మీకు పెట్టుకొని అయితే చూపిస్తాను. చూసారా, పెట్టుకుంటే చాలా బాగుంది కదా, నాకైతే చాలా చాలా నచ్చింది. ఇది నెక్ లెంత్ కూడా కరెక్ట్గా మనకి నెక్కి ఫిట్ అయ్యేలా కూడా తయారు చేసుకోవచ్చు, కానీ నేను కొంచెం లూజ్ చేసుకున్నాను. పర్లేదు, మనకి వెనకాల చైన్స్ ఉన్నాయి కదా అటాచబుల్, మనం ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ పెట్టుకోవచ్చు. బట్ ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. ఎలాంటి డ్రెస్సెస్ మీదకైనా మనకి ఈజీగా సూట్ అయిపోతుంది. ఇది ఒక్క మోడలే కాదు, మనం చాలా మోడల్స్ అయితే తయారు చేసుకోవచ్చు. సో బేసిక్ బిగినర్స్ కోసం అని చెప్పి ఈ వీడియో చేశాను కాబట్టి బిగినర్స్ కోసం ఈ వీడియో అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా ఎలాగా మంచి డిజైన్తో కొత్త వెరైటీతో ఇన్విజిబుల్ చైన్స్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు చేసి చూపిస్తాను. అండ్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.